హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు ట్రావెలర్. ముందుగా మీరు థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. సో టాపిక్ ఏంటంటే ఇజ్రాయిల్. ఓకేనా, ఇన్స్టాగ్రామ్లో ఓకేనా నాకు ఫోన్ చేసి ఇన్స్టాగ్రామ్లో అటు ఇటు ఫోన్ చేసి టాపిక్ అడుగుతుండ్రు. ఇజ్రాయిల్కి పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? పెట్టుకున్నాం బ్రో, కొంతమంది పెట్టుకోకూడదు. నేను ఏంటంటే ఒక 2 minutes ఓకేనా, ఒక 2 minutes కన్సిడర్ చేసుకొని పక్కన స్క్రీన్లో వీడియో వేస్తా. ఓకేనా, ఆ వీడియో చూసి మీరు డిసైడ్ అవ్వాలి. తర్వాత వెళ్ళాలా వద్దా. నేను రిస్క్లో పడాలంటే, ఫ్యామిలీని రిస్క్లో పెట్టాలంటే దానికి ఎవరు ఏం చేయలేరు. నేను కూడా బాధ్యతని కాదు. ఓకేనా, నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ వీడియో చూడాలి, తర్వాత అప్డేట్ ఇస్తా. వీడియో అయితే చూడాలి. వరుస బాంబు దాడులతో విరుచుకుపడుతున్నాయి. గాజాలో గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక భూతల దాడుల్లో దాదాపు 150 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. 313 మంది గాయపడినట్లు తెలిపింది. ఇప్పటి వరకు గాజాలో మరణాల సంఖ్య 26,900. వీడియో అయితే చూశారు కదా. ఇప్పుడు డిసైడ్ కాదు, వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ కాదు. దాదాపు ప్రాణాలు అయితే చాలా మంది కోల్పోయారు. అక్కడ కంట్రీ వాళ్ళు వెళ్ళి మా ఫ్యామిలీ వాళ్ళను రిస్క్లో పెడద్దాము అంటే బయలుదేరారు. దానికి నేను వద్దనను. నేనేంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకే గైస్, ముందే చెప్తున్నా. వెళ్ళరా అనేది డిసిజన్ మీదే ఉంటుంది. ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ఒక కన్సల్టెన్సీ నుంచి ఫోన్ వచ్చింది. బేసిక్గా చెప్తాను విన్నది. ఒక కన్సల్టెన్సీ నుంచి ఫోన్ వచ్చింది. ఓకేనా, అది వచ్చేసి కన్సల్టెన్సీ పేరు వచ్చేసి ఆర్ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్. కన్సల్టెన్సీ పేరుతో కూడా చెప్తాను, అడ్రస్ కూడా చెప్తాను. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వైజాగ్ నుంచి వచ్చింది. ఆర్ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని వైజాగ్ నుంచి వచ్చింది నాకు ఫోను. ఇజ్రాయెల్కి వీసాలు ప్రొవైడ్ చేస్తాం, మీ దగ్గర క్యాండిడేట్లు ఉన్నారా? నేను రిస్క్లో పెట్టేవాడిని అయితే నా క్యారెక్టర్ ఏంటంటే, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, డైలీ చూస్తున్న వాళ్ళు ఎంత జెన్యున్గా ప్రాసెస్ అవుతుంది అనేది నన్ను స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ జాబ్ చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఆ ఫోన్ వచ్చి మేము ఇజ్రాయెల్కి వీసాలు ప్రొవైడ్ చేస్తాం, క్యాండిడేట్లు ఉన్నారా అని. నేను ఒకటే చెప్పిన, ఆ కన్సల్టెన్సీ గట్టిగా ఇచ్చాను వార్నింగ్. అది కూడా వల్గర్గా ఇచ్చాను. ఇవ్వడం కూడా 2 days బ్యాక్ స్క్రీన్ షాట్లో చూడాలి. 2 days బ్యాక్ ఇది వీడియో. ఇలాంటి టైంలో మీరు వెళ్ళి అక్కడ వర్క్ చేస్తామంటుండ్రు. కన్స్ట్రక్షన్ బిల్డర్స్ దానికి డాక్యుమెంట్స్ అన్నీ చెప్తుండ్రు. ఇలాంటి టైంలో మీరు వర్క్ చేసి ఏమి సాధిస్తారు? అక్కడ ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ వర్క్లే లేవు బ్రో. గైస్, నా వర్క్ ఏంటంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళకు ప్రతి అప్డేట్ ఇచ్చి పడేస్తా. స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ పోతాను. నా సైడ్ నుంచి ఏదిందా కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ ఫాలోయింగ్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ మొత్తం. ఇక్కడికి వెళ్ళి కష్టపడడం అంత అవసరమా? మీకు దొరికితే లక్కీగా ఏదో కంట్రీకి పెట్టుకోరు, ఏదో కంట్రీ ఆలోచించుకోరు. ఇజ్రాయెల్కి మాత్రం నేను చేయను బ్రో. నేను పూర్తిగా ఇజ్రాయెల్కే ప్రాసెస్ చేయను. నేను చెయ్యను. ఆర్ఆర్ కన్సల్టెన్సీ వాళ్ళకి చెప్తున్నాను, చేయను బ్రో. మీ ఇంకోసారి నాకు ఇదే నా రిపీట్ అయిందంటే తీసుకొచ్చి మీ కన్సల్టెన్సీని యూట్యూబ్లోనే పెడతా. యూట్యూబ్లోనే కూర్చోబెడతా. తర్వాత ఇది లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా. ఒకప్పుడు నాకు వచ్చాయి వార్నింగ్లు, వచ్చాయి కన్సల్టెన్సీ నుంచి బెదిరింపులు, కాల్స్ వచ్చాయి. దేనికి భయపడేవానికి కాదు. ముఖ్యంగా చెప్పాలంటే ఫేక్ కన్సల్టెన్సీ వాళ్ళు నడిపే వాళ్ళను, లైసెన్స్ పెట్టుకొని నడిపే వాళ్ళను కూడా భయపడేవానికి కాదు. జనాల దగ్గర అంతంత డబ్బు పోనివ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు చెప్తున్నా, ఎక్కడే కానీ మోసపోకండి. ఫ్రీగా ఇస్తాం అంటే కొంతమంది ఆశపడతారు. ఫ్రీగా ఇస్తారు కదా, పోతాము వర్క్ చేసుకుంటామని. ఆడికి పోయిన తర్వాత సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది బ్రో. గైస్, ఇది నాకేదో వస్తుంది చెప్పుకుంటే నాకేదో వస్తుందని చెప్పట్లే. మిమ్మల్ని మీరు రిస్క్లో పెట్టుకోవాలంటే వెళ్ళాలి. ఓకేనా, అక్కడ ఏమీ లేదు.
ప్రొవైడ్ చేస్తాం. వీసా అయితే ప్రొవైడింగ్ ఫ్రీనే, ఓకేనా. అంత వార్ జరుగుతుంది. స్క్రీన్ షాట్ చేస్తా చూడండి, యూట్యూబ్లో 2 days బ్యాక్ పోస్ట్ చేశారు. 2 days బ్యాక్. ఇంకా వార్ అయిపోలేదు, వార్ జరుగుతూనే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు అక్కడికి వెళ్ళి ఎవరైతే ఇజ్రాయెల్కి ప్రాసెస్ పెట్టుకున్నారో ఒక్కటే చెప్తా, మీరు స్టాప్ అయిపోవడం చాలా బెటర్. స్టాప్ అయిపోవడం చాలా బెటర్. ఇన్ కేస్ తక్కువలో ప్రాసెస్ చేసుకొని ఏదైనా ఫర్దర్గా కంట్రీ చూసుకొని వెళ్ళి వర్క్ చేసుకోవడం చాలా బెటర్ అని చెప్తాను నా సైడ్ నుంచి, ఓకేనా. ఇటువంటి దాంట్లోకి వెళ్ళి రిస్క్లో పెట్టి మీరు పడి రిస్క్లో మీ ఫ్యామిలీస్ని రిస్క్లో పెట్టి అక్కడ ఏం జరుగుతుందో సిచ్యువేషన్ తెలియకోకుండా ఏదో కంట్రీకి వెళ్ళాలా అనేసి అపోహలో మాత్రం వెళ్ళకండి, ఓకేనా. ఎన్నో ఫేక్ చేశాను, ఎన్నో స్టెప్స్ దాటాను, ఎంతో కష్టంతో వచ్చాను. ఎంతో నాకు ఏదన్నా స్ట్రైట్గా చెప్పడం అలవాటు ఎక్కువ. నాకు వెనకల కొన్ని మాటలు దాపెట్టుకొని ముందు కొన్ని మాటలు మాట్లాడే ఫేస్ అయితే కాదు నాది. ఏదో చెప్తే నాకు ఏదో వస్తుంది, నాకు ఏదో మునిగిపోతుంది అని చెప్పట్లా. మీరు రిస్క్లో పడాలంటే వెళ్ళాలి. దానికి నేను కూడా బాధ్యతని కాదు. నా వరకు నేను ఎంతైనా హెల్ప్ చేస్తాను, ఎంతైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 1 day బ్యాక్, 2 day బ్యాక్, 5 days బ్యాక్ వీడియో డైలీ పోస్ట్ అవుతూనే ఉన్నాయి. మీరు అయినా ఇజ్రాయెల్కి ప్రాసెస్ పెట్టుకుంటారు ఏంది నాకు అర్థం కాదు. ఇజ్రాయెల్ ఏమీ లేదు బ్రో. బిల్డర్స్ అంటారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటారు, తోటకూర ఇవన్నీ అంటారు. ఆడ ఏమీ లేదు, ఏమీ రాదు, ఓకేనా. పోయినోడు ఎన్ని కట్టనే రిటర్న్ వస్తుండు. మన ప్రభుత్వం ఏం చేసిందంటే దీనికి నేను అప్రిషియేట్ చేస్తా. ప్రభుత్వం ఏం చేసిందంటే మన ఇండియన్స్ అక్కడ నిలబడిపోతే ఇండియాకి పిలిపించుకుంది పీపుల్ని. ఇప్పుడు మీరు వెళ్తాం అంటున్నారు. ఇజ్రాయెల్ మీకే వదిలేస్తున్నా. అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకే నేను దగ్గరుండి మిమ్మల్ని అయితే మోటివేషన్ వెళ్ళకర్రీని మోటివేషన్ చేసేవాడిని, దగ్గరుంటే ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని అయితే కాదు. 10 మందికి రీచ్ అవుతుంది. వీడియో షేర్ చేస్తే తెలుసుకుంటారు. వీడియో చూసిన వాళ్ళు ఈ సిచ్యువేషన్లో వెళ్ళి కష్టాలు పడతారో, నరకం అనుభవిస్తారో. ఒకసారి వీడియోలు చూశారుగా ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంది అనేది స్టెప్ తీసుకోమని చెప్తాను. ఇప్పుడు వరకు అయితే దాదాపు అన్ని సక్సెస్ రేటింగు, సక్సెస్ కామెంట్ సెక్షను నా వర్క్ అయితే క్లియర్. సక్సెస్ పాయింట్ ఏంటంటే సక్సెస్ అవ్వడం అంటే సక్సెస్ అవ్వడం కాదు, హెల్పింగ్ నేచర్లో నా పాయింట్ క్లియర్ ఉంది, ఓకేనా. ఇంతవరకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటా. ప్రతిదీ గైస్ మీకోసం ప్రతిదీ అప్డేట్ ఇస్తూనే ఉంటా. నమ్మి ఇంతమంది ఫాలోవర్స్ వచ్చినప్పుడు నమ్మి అప్డేట్ ఇవ్వడానికి నాకేమొస్తుంది చెప్పండి? నాకేమన్నా వస్తుందా మీకు అప్డేట్ ఇస్తే చెప్పండి? నాకేమన్నా వస్తుందా? నాకేమీ రాదు కదా. నాకేదో 10 మంది తెలుసుకుంటారు, 10 మందికి హెల్ప్ చేసిన వాడిని అనే ఒక ఫీలింగ్ లోపల ఉంటుందనే ఉద్దేశంతోనే నేను ఇదంతా చేసుకుంటూ పోతున్నా. ఇది ఎంతవరకు పోతుందో కూడా నాకు తెలియదు, ఎన్ని కంట్రీస్కు ఇన్ఫర్మేషన్ వస్తుందో కూడా నాకు తెలియదు. సో ఆర్ఆర్ కన్సల్టెన్సీ వాళ్ళకి చెప్తున్నా, ఇది మెయిన్గా చెప్తున్నా. నెక్స్ట్ టైం ఇదే రిపీట్ అయితే ఖచ్చితంగా యూట్యూబ్లో తీసుకొచ్చి పెడతా. నాకు ఏ కన్సల్టెన్సీ ద్వారా హెల్ప్ వద్దు, ఏ కన్సల్టెన్సీ ద్వారా హెల్ప్ చేయించుకోను. నాకు అసలు ఇండియాలో ఎన్ని కన్సల్టెన్సీలు ఉన్నా నాకు హెల్ప్ చేయగాకండి, వద్దు. నాకు హెల్పింగ్ నేచర్ అనేది వద్దు. నా వర్క్ ఏదన్నా వద్దు. నాకు కావాలంటే నేను చేపిస్తా, వాళ్ళకి కావాలంటే నేను ప్రాసెస్ నేనే తీసుకొని నేనే చేపిస్తా. పూర్తి బాధ్యతనిగా మధ్యలో నేను నిలబడి వాళ్ళకి ప్రాసెస్ నేను చేస్తా, ఓకేనా. ఇదేదో సో గైస్ నేను ఇవ్వాల్సిన అప్డేట్ అయితే ఇదే. మీరు వెళ్తారో, వెళ్ళి అక్కడ కష్టపడతారో, నరక వేత అనుభవిస్తారో. తర్వాత ఏంది, వీసాలు ప్రొవైడ్ చేస్తాం, ఆఫర్ లెటర్లు ప్రొవైడ్ చేస్తాం, రూమర్స్. సో వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, రూమర్స్ ఇవన్నీ స్ప్రెడ్ చేస్తే ఇవాళ బాగుంటారు, రేపొద్దున బడేన్ వస్తుంది, చాలా పెద్ద బడేన్ వస్తుంది. ఇవన్నీ బాగానే ఉంటాయి చెప్పడానికి, నేనేం చెప్తాను, నాకైనా బాగుంటాయి. రేపు సిచ్యువేషన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు సపోజ్ తప్పుగా మాత్రం అనుకోకరి, దయచేసి తప్పుగా మాత్రం అనుకోకరి. ఈ టాపిక్ మీద వెళ్ళినారు, సపోజ్ నేనే వెళ్ళినా అనుకోరి, మీరొద్దు, నేనే వెళ్ళినా అనుకోరి, నేను వెళ్ళాను,
ఇజ్రాయెల్కి వెళ్ళాను. సపోజ్ నాకు ఏదో ఒకటి అయింది, ఏదో ఒకటి బ్లాస్ట్ అయింది, ఏదో సంథింగ్ ఏదో ఒకటి జరిగింది, వెనకల సఫర్ అయ్యేది ఎవరు? నా ఫ్యామిలీనే కదా. మిమ్మల్ని తీయట్లేదు గాయస్, తప్పుగా అనుకోకండి, నేను చెప్పుకుంటున్నా, ఓకేనా? వెనకల్లో బాధపడేది నా ఫ్యామిలీనే కదా. ఏమైంది, ఎలా ఉన్నాడు? ఇప్పుడు సపోజ్ నాకు సపోజ్ ఇంకొక పర్సన్కి మ్యారేజ్ అయింది, తనకి పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉన్నారు, తప్పుగా అనుకోకండి. సపోజ్ వాళ్ళ హస్బెండ్కి ఏదో ఒకటి జరిగింది, సఫర్ అయ్యేది ఎవరు? పిల్లలు, వైఫ్, మమ్మీ, డాడీ అందరు సఫర్ అవుతారు. ఇలాంటి సిచ్యువేషన్లో వెళ్ళి కష్టాలు పడ్డం అంత అవసరం లేదు, ఓకేనా? మాకు ఎక్కువ డబ్బులే కావాలి అంటే డబ్బు, మనిషి బతికితే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. దాని అమ్మ జీవితం డబ్బే జీవితం కాదు. ఎప్పుడైనా ఎంత కష్టమైనా పడి డబ్బు సంపాదించే కెపాసిటీ నీలో ఉంటే దీనమ్మ దానికంటూ అదే పరిగెత్తుకుంటూ వస్తుంది నీ కాళ్ళ దగ్గరికి. ఇదేంటి బ్రో, డబ్బులు ఎక్కువ వస్తాయని కంట్రీలకు పెట్టుకుంటుండ్రు, ఆడ జరిగే సిచ్యువేషన్లు తెలుసుకోరు ఫస్ట్. డబ్బు కావాలంటే నీకు కష్టపడిన నాళ్ళు ఓపిక తీరిక ఉంటే నువ్వు కష్టపడిన నాళ్ళు నీ చేరాల్సిన చోటుకి చేరుతుంది డబ్బు, ఓకేనా? ఇట్లా పెట్టుకొని ఇంత డబ్బు వస్తుంది అంత పరిగెత్తకండి, ఓకేనా? పరిగెత్తకండి. ఆడికి పోయిన తర్వాత వేరే సిచ్యువేషన్ జరుగుతుంది. సో నాకు ఏదో వస్తుందని చెప్పట్లేదు గైస్, ఇదంతా టాపిక్ నేను పచ్చిగా మాట్లాడతా, పచ్చిగానే ఉంటా, ఓకేనా? స్ట్రైట్గా ఉంటుంది ముఖం, స్ట్రైట్గానే మాట్లాడతా ఏదున్నా టాపిక్. ఇప్పుడు రిస్క్లో పెట్టడం నా వల్ల కాదు, నేను చెయ్యను, ప్రాసెస్ కూడా చేయను. ఏదున్నా షేర్ చేసుకోవాల్సింది మీకే చెప్పుకోవాలి. ఏం అప్డేట్ ఉన్నా యూట్యూబ్లో మీ ద్వారాకే చేరాలి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉంటే ఒక్కొక్కరిని నిలబెట్టి ఇన్ఫర్మేషన్ చెప్పేది కాదు. సో మీకు ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకొని ఆగిపోతారు. నేనైతే వద్దనే చెప్తాను, పదే అడుగుతున్నారు ఇన్స్టాలో, వద్దు బ్రో, రిస్క్ లో పెట్టుకోకరి బ్రో, వద్దు, వెళ్ళకపోవడమే మీకు మంచిది. నెక్స్ట్ మన ప్రభుత్వం ఇండియాకి పిలిపించుకుంటుంది, సో దానికి సబ్స్క్రైబ్ చేస్తాను నేను. తర్వాత ఏంటంటే ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సింది, పూర్తిగా తెలుసుకొనే స్టెప్ తీసుకోవాలి. ఇవాళ ఏ కన్సల్టెన్సీని నమ్మడానికి వీలు లేదు. ఎవరిని నమ్మకర్రి, ఎవరిని చేయించుకోకర్రి, ఎవరిని నమ్మకర్రి. ఒకవేళ ట్రస్టబుల్ అయితే మీరు అగ్రిమెంట్ మీద సైన్ పెట్టించుకోవాలి. అగ్రిమెంట్ మీ చేతిలో ఉన్నాక వాడు ఏడికి పారిపోలేడు, ఎక్కడికి పారిపోలేడు, ఎక్కడ దాక్కోలేడు. అగ్రిమెంట్ మీ చేతిలో ఉంటే వాడి ఇంటి అడ్రస్, వాడి అగ్రిమెంట్. సో గైస్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఇదే. మీరు అన్ని చూసి తెలుసుకున్నారు కాబట్టి నేను చెప్తున్నా, రిస్క్లో పడతారో వెళ్తారో. నేను ఇంత చెప్పినా కూడా మీరు వినకపోతే మీకే వదిలేస్తున్నా, ఓకేనా? సో ఇవాళ అయితే వీడియో అయితే ఇదే. ఈ వీడియో చూస్తే మాత్రం షేర్ చేస్తే ఎవరైనా ప్రాసెస్ చేయించుకునే వాళ్ళు స్టాప్ అయిపోతారు, ప్రాసెస్ చేయించుకున్న వాళ్ళు మనీ రిటర్న్ బ్యాక్ చేసుకుంటారు. సో స్టాప్ అయితే మీ వల్ల మీరు షేర్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. షేర్ చేసిందంటే అట్లీస్ట్ ఒక్కరు ఒక 3 మెంబర్స్కి అట్లా ప్లస్ షేర్ చేసుకున్నారంటే వీడియోని ప్రాసెస్ అనేది వాళ్ళు తెలుసుకుంటారు. అసలు ఏంది కథ అక్కడ ఏంది అనేది అప్డేట్ ఇస్తూనే ఉంటా. స్టే ట్యూన్ గైస్. నెక్స్ట్ వీడియో ఇంకా అప్డేట్ రాలేదు. మంచి కంట్రీనే తీసుకొని వస్తా, మాట ఇస్తున్నా, మంచి కంట్రీకే ఇస్తా. ఇవాళ ఏంటంటే పర్టికులర్గా మీకు స్క్రీన్ వేసి చూపిస్తా, ఓన్ ప్రాసెస్ లో కూడా చెప్తాను. సో స్టే ట్యూన్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే కొద్దిగా లైక్ అయితే ఇవ్వండి. లైక్ అయితే మర్చిపోవద్దు, జస్ట్ 2 సెకండ్స్ పని. మీరు లైక్ చేస్తే వీడియో అనేది చాలా రీచ్ అనేది పెరుగుతుంది మనకు. షేర్ అయితే మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.